వినయము అనంటే ఏంటండి? వినయము అంటే ఎవరు వచ్చినా మాట్లాడకుండా నోరు బిగించేసుకుని కూర్చోవడమా? వినయం అంటే అదా? ఒక అమ్మాయి నా దగ్గర ఉండేది. నేను చెప్పాను, గెస్ట్లు సడన్గా వచ్చారు, ఎండి చేపల కూర చేయమ్మా అన్నాను. ఓకే అక్క, ఎండి చేపల కూర చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయి ఎండి చేపల కూర చేసింది. నా దగ్గరికి తీసుకొచ్చి నాకు వేస్తేనండి ఆ చేపలన్నీ పచ్చిగా ఉన్నాయి. పచ్చి చేపలు. అమ్మో, ఏంటమ్మా ఇట్లా చేసేది, ఇది ఏంటిది పచ్చిగా ఉంది అని అంటే, అవునక్క, టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టేశాను. అవన్నీ ఉడికిన తర్వాత ఈ చేపలు కడిగేసి అందులో వేసేసాను. 5 నిమిషాల నుంచి తెచ్చేసాను. చెప్పొచ్చు కదమ్మా, నాకు ఎలా చేయాలో తెలియదంటే నేను ఎలా చేయాలో చెప్తాను కదమ్మా, చెప్పొచ్చు కదా అంటే, ఏమో అలా చెప్పలేకపోయానక్క, మీరు చేయమన్నారు అంతే. అదే వినయం.